ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. సోషల్ మీడియాను ఈ రోజు ఒక వార్త కుదిపేస్తోంది. సౌత్ ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తోంది. అవును, మీరు థంబ్నెయిల్లో చూసింది నిజమే. మన స్టార్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? గత కొద్ది గంటలుగా ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా ఇదే చర్చ. నాగ చైతన్యతో విడాకుల తర్వాత మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధితో పోరాడి గెలిచిన తర్వాత శామ్ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారా? అసలు ఈ వార్తల్లో నిజమెంత? పెళ్లి కొడుకెవరు? ముహూర్తం ఎప్పుడు? ఈ రూమర్స్ కి ఆజ్యం పోసిందెవరు? వీటన్నింటి వెనుకున్న అసలు కథను ఈ వీడియోలో మనం డీకోడ్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయి. తాజాగా వైరల్ అవుతున్న వార్తల ప్రకారం సమంత ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోర్తో ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని గట్టిగా ప్రచారం జరగబోతుంది. అంతేకాదు, ఏకంగా పెళ్లి తేదీ, వేదిక కూడా ఫిక్స్ అయిపోయాయని నెటిజన్లు కోడైకొస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీన అంటే ఈ సోమవారమే కోయంబత్తూరులోని ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈషా యోగా సెంటర్ వీరి వివాహం అత్యంత నిరాడంబరంగా జరగనుందని టాక్ నడుస్తోంది. మీకు సందేహం రావచ్చు, ఈషా యోగా సెంటర్ ఎందుకని? మనందరికీ తెలిసిందే, సమంత విడాకుల తర్వాత అనారోగ్యం బారిన పడిన తర్వాత మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికత వైపు మళ్లారు. సద్గురు జగ్గి వాసుదేవ్ గారిని ఆమె ఫాలో అవుతారు. తరచుగా ఈషా సెంటర్ కు వెళ్తుంటారు. అందుకే ఆమె తన కొత్త జీవితాన్ని అక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే నిప్పులేనిదే పొగ రాదు కదా. అసలు ఈ పెళ్లి వార్తలు సడన్ గా ఇంత వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. అదే ఈ కథలో అసలైన ట్విస్ట్. అదేంటంటే దర్శకుడు రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలీదేవి చేసిన ఒక పరోక్ష వ్యాఖ్య. ఈ రూమర్ స్పీక్స్ లో ఉన్న సమయంలోనే శ్యామలీదేవి తన సోషల్ మీడియాలో ఒక ఘాటు పోస్ట్ పెట్టారు. బరితెగించిన వ్యక్తులు మాత్రమే అలాంటి పనులే చేస్తారంటూ ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎవరి పేరు ప్రస్తావించకపోయినా నెటిజన్లు మాత్రం ఇది ఖచ్చితంగా రాజ్ సమంతల గురించి అని ఫిక్స్ అయిపోయారు. వారిద్దరి రిలేషన్షిప్ పై ఆమె పరోక్షంగా తన అసహనాన్ని వ్యక్తం చేశారని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ ఒక్క పోస్ట్ తో సమంత రాజ్ పెళ్లి వార్తలకు బలం చేకూరినట్లయింది. అసలు సమంతకి రాజ్ నిడిమోరికి మధ్య సాన్నిహిత్యం ఎలా పెరిగింది? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే సమంత కెరీర్ లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2. ఈ వెబ్ సిరీస్ తో శామ్ కు పాన్ ఇండియా, ఇంకా చెప్పాలంటే గ్లోబల్ వైడ్ గుర్తింపు వచ్చింది. ఆ సిరీస్ కు దర్శకుడు రాజ్ అండ్ డీకే. ఆ ప్రాజెక్ట్ సమయంలోనే సమంత రాజ్ మధ్య మంచి స్నేహం ఏర్పడిందని, వారి వేవ్ లెంత్ బాగా కుదిరిందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత శామ్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా రాజ్ ఆమెకు సపోర్ట్ గా నిలిచారని ఇండస్ట్రీ టాక్. ఇక రీసెంట్ గా వీరి కాంబినేషన్ లోనే సిటాడెల్ హనీ బనీ అనే మరో భారీ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ షూటింగ్ సమయంలో ప్రమోషన్స్ లో వీరిద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం, రెస్టారెంట్ లో కనిపించడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేక్ చేయడం వంటివి నెటిజన్ల అనుమానాలకు మరింత బలాన్నిచ్చాయి. ప్రొఫెషనల్ రిలేషన్ పర్సనల్ రిలేషన్ గా మారిందని అందరూ అనుకోవడం మొదలు పెట్టారు. నిజానికి సమంత గత 2 ఏళ్లుగా ఎంతో కష్టమైన ఫేజ్ ను చూశారు. ఒకవైపు నాగ చైతన్యతో విడాకుల తాలూకు మానసిక వేదన, మరోవైపు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో శారీరక పోరాటం. ఒకానొక దశలో ఆమె కెరీర్ ముగిసిపోయిందేమో అని అందరూ భయపడ్డారు. కానీ శామ్ ఫైటర్. ఎంతో ధైర్యంగా పోరాడి చికిత్స తీసుకొని మళ్ళీ ఫిట్ గా మారి కెమెరా ముందుకొచ్చారు. ఆమె వ్యక్తిగత జీవితం ఎప్పుడు ఒక తెరిచిన పుస్తకమే. తన బాధనైనా సంతోషాన్నైనా అభిమానులతో పంచుకుంటారు. అందుకే సమంత అంటే ఆడియన్స్ కు అంత ఎమోషనల్ కనెక్షన్. ఆమె మళ్ళీ సంతోషంగా ఉండాలని, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకునే అభిమానులు కోట్లలో ఉన్నారు. అందుకే ఇప్పుడు వస్తున్న ఈ రెండో పెళ్లి వార్త వారిలో ఆశలు రేపుతోంది. ఇంత పెద్ద వార్త దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నా అటు సమంత టీం నుండి గాని, ఇటు రాజ్ నిడిమోరు వైపు నుండి గాని ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కనీసం ఈ రూమర్స్ ను ఖండించలేదు కూడా. ఈ మౌనమే ఇప్పుడు మరిన్ని సందేహాలకు తావిస్తోంది. నిజంగానే డిసెంబర్ 1న ఈషా సెంటర్ లో పెళ్లి జరగబోతుందా, లేక ఇదంతా కేవలం సోషల్ మీడియా సృష్టించిన మరో గాలి వార్తేనా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. రాజ్ మాజీ భార్య వ్యాఖ్యలు మాత్రం ఈ ఎపిసోడ్ లో కీలక మలుపని చెప్పాలి. ఏది ఏమైనా సమంత తన జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆమె సంతోషంగా ఉండాలని మనమందరం కోరుకుందాం. మరి ఈ వార్తపై మీ అభిప్రాయం ఏంటి? సమంత రెండో పెళ్లి చేసుకోవడం కరెక్టేనా? రాజ్ మాజీ భార్య కామెంట్స్ పై మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ట్రెండింగ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సోషల్ మీడియాను ఈ రోజు ఒక వార్త కుదిపేస్తోంది. సౌత్ ఇండియా మొత్తాన్ని షేక్ చేస్తోంది. అవును, మీరు థంబ్నెయిల్లో చూసింది నిజమే. మన స్టార్ హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నారా? గత కొద్ది గంటలుగా ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా ఇదే చర్చ.
నాగ చైతన్యతో విడాకుల తర్వాత మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధితో పోరాడి గెలిచిన తర్వాత శామ్ జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారా? అసలు ఈ వార్తల్లో నిజమెంత? పెళ్లి కొడుకెవరు? ముహూర్తం ఎప్పుడు? ఈ రూమర్స్ కి ఆజ్యం పోసిందెవరు? వీటన్నింటి వెనుకున్న అసలు కథను ఈ వీడియోలో మనం డీకోడ్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకొచ్చాయి. తాజాగా వైరల్ అవుతున్న వార్తల ప్రకారం సమంత ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోర్తో ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని గట్టిగా ప్రచారం జరగబోతుంది. అంతేకాదు, ఏకంగా పెళ్లి తేదీ, వేదిక కూడా ఫిక్స్ అయిపోయాయని నెటిజన్లు కోడైకొస్తున్నారు. డిసెంబర్ 1వ తేదీన, అంటే ఈ సోమవారమే కోయంబత్తూరులోని ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈషా యోగా సెంటర్లో వీరి వివాహం అత్యంత నిరాడంబరంగా జరగనుందని టాక్ నడుస్తోంది. మీకు సందేహం రావచ్చు, ఈషా యోగా సెంటర్ ఎందుకని? మనందరికీ తెలిసిందే. సమంత విడాకుల తర్వాత, అనారోగ్యం బారిన పడిన తర్వాత మానసిక ప్రశాంతత కోసం ఆధ్యాత్మికత వైపు మళ్లారు. సద్గురు జగ్గి వాసుదేవ్ గారిని ఆమె ఫాలో అవుతారు. తరచుగా ఈషా సెంటర్ కు వెళ్తుంటారు. అందుకే ఆమె తన కొత్త జీవితాన్ని అక్కడి నుంచే ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అయితే నిప్పులేనిదే పొగ రాదు కదా. అసలు ఈ పెళ్లి వార్తలు సడన్ గా ఇంత వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది. అదే ఈ కథలో అసలైన ట్విస్ట్. అదేంటంటే, దర్శకుడు రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలీదేవి చేసిన ఒక పరోక్ష వ్యాఖ్య. ఈ రూమర్ స్పీక్స్ లో ఉన్న సమయంలోనే శ్యామలీదేవి తన సోషల్ మీడియాలో ఒక ఘాటు పోస్ట్ పెట్టారు. బరితెగించిన వ్యక్తులు మాత్రమే అలాంటి పనులే చేస్తారంటూ ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె ఎవరి పేరు ప్రస్తావించకపోయినా నెటిజన్లు మాత్రం ఇది ఖచ్చితంగా రాజ్ సమంతల గురించి అని ఫిక్స్ అయిపోయారు. వారిద్దరి రిలేషన్షిప్ పై ఆమె పరోక్షంగా తన అసహనాన్ని వ్యక్తం చేశారని సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ ఒక్క పోస్ట్ తో సమంత రాజ్ పెళ్లి వార్తలకు బలం చేకూరినట్లయింది. అసలు సమంతకి రాజ్ నిడిమోరికి మధ్య సాన్నిహిత్యం ఎలా పెరిగింది? ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే, సమంత కెరీర్ లోనే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2. ఈ వెబ్ సిరీస్ తో శామ్ కు పాన్ ఇండియా, ఇంకా చెప్పాలంటే గ్లోబల్ వైడ్ గుర్తింపు వచ్చింది. ఆ సిరీస్ కు దర్శకుడు రాజ్ అండ్ డీకే. ఆ ప్రాజెక్ట్ సమయంలోనే సమంత రాజ్ మధ్య మంచి స్నేహం ఏర్పడిందని, వారి వేవ్ లెంత్ బాగా కుదిరిందని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత శామ్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కూడా రాజ్ ఆమెకు సపోర్ట్ గా నిలిచారని ఇండస్ట్రీ టాక్. ఇక రీసెంట్ గా వీరి కాంబినేషన్ లోనే సిటాడెల్ హనీ బనీ అనే మరో భారీ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ షూటింగ్ సమయంలో ప్రమోషన్స్ లో వీరిద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం, రెస్టారెంట్ లో కనిపించడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేక్ చేయడం వంటివి నెటిజన్ల అనుమానాలకు మరింత బలాన్నిచ్చాయి. ప్రొఫెషనల్ రిలేషన్ పర్సనల్ రిలేషన్ గా మారిందని అందరూ అనుకోవడం మొదలు పెట్టారు. నిజానికి సమంత గత 2 ఏళ్లుగా ఎంతో కష్టమైన ఫేజ్ ను చూశారు. ఒకవైపు నాగ చైతన్యతో విడాకుల తాలూకు మానసిక వేదన, మరోవైపు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో శారీరక పోరాటం. ఒకానొక దశలో ఆమె కెరీర్ ముగిసిపోయిందేమో అని అందరూ భయపడ్డారు. కానీ శామ్ ఫైటర్. ఎంతో ధైర్యంగా పోరాడి, చికిత్స తీసుకొని మళ్ళీ ఫిట్ గా మారి కెమెరా ముందుకొచ్చారు. ఆమె వ్యక్తిగత జీవితం ఎప్పుడు ఒక తెరిచిన పుస్తకమే. తన బాధనైనా సంతోషాన్నైనా అభిమానులతో పంచుకుంటారు. అందుకే సమంత్ అంటే ఆడియన్స్ కు అంత ఎమోషనల్ కనెక్షన్. ఆమె మళ్ళీ సంతోషంగా ఉండాలని, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకునే అభిమానులు కోట్లలో ఉన్నారు. అందుకే ఇప్పుడు వస్తున్న ఈ రెండో పెళ్లి వార్త వారిలో ఆశలు రేపుతోంది. ఇంత పెద్ద వార్త దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నా అటు సమంత టీం నుండి గానీ, ఇటు రాజ్ నిడిమోరు వైపు నుండి గానీ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కనీసం ఈ రూమర్స్ ను ఖండించలేదు కూడా. ఈ మౌనమే ఇప్పుడు మరిన్ని సందేహాలకు తావిస్తోంది. నిజంగానే డిసెంబర్ 1న ఈషా సెంటర్ లో పెళ్లి జరగబోతుందా, లేక ఇదంతా కేవలం సోషల్ మీడియా సృష్టించిన మరో గాలి వార్తేనా అనేది తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. రాజ్ మాజీ భార్య వ్యాఖ్యలు మాత్రం ఈ ఎపిసోడ్ లో కీలక మలుపని చెప్పాలి. ఏది ఏమైనా సమంత తన జీవితంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆమె సంతోషంగా ఉండాలని మనమందరం కోరుకుందాం. మరి ఈ వార్తపై మీ అభిప్రాయం ఏంటి? సమంత రెండో పెళ్లి చేసుకోవడం కరెక్టేనా? రాజ్ మాజీ భార్య కామెంట్స్ పై మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ట్రెండింగ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.